చూపించాలి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి న్యూ ఇయర్ వీడియో అనమాట. వీడియోస్ అనేది ఒక 2-3 రోజుల నుంచి గ్యాప్ వచ్చాయి కదా. ఇంకా నిన్నైతే హెల్త్ బాగాలేదండి. మొన్న బర్త్డే రోజు కొంచెం రెడీ అయ్యాను కదా, ఇంకా నిన్న వీడియో పెడదాం అనుకున్నాను కానీ ఫుల్ తలనొప్పి అనమాట. నాకెందుకో రెడీ అయిన నెక్స్ట్ డే పడిపోతాను అనమాట. అది మరి దిష్టి తగులుతుందో ఏమో తెలియదు కానీ నెక్స్ట్ డే అయితే ఎక్కడికైనా వెళ్ళినా నెక్స్ట్ డే ఇంటికి వచ్చి బాగా ఆయిల్ పెట్టేసుకొని ఫుల్ డే కొంచెం రెస్ట్ తీసుకొని నిద్రపోతే తప్ప నాకు ఆ తలనొప్పి అనేది తగ్గదనమాట. ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గద్ది. ఊరికే ట్యాబ్లెట్స్ కూడా వేసుకోకూడదు కదా అని చెప్పేసి తలనొప్పికి ఎక్కువ వేసుకోను అనమాట, నిద్రపోతాను. మరి ఇంకా తప్పదు అన్నప్పుడు అయితే ట్యాబ్లెట్ వేసుకుంటాను అనమాట. అందుకని వీడియో అయితే పెట్టలేదండి. ఇంకా ఈరోజు అయితే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సంక్రాంతికి ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అండి. ఇక్కడ చికెన్ చూసారు కదా ఎలా మాడిపోయిందో, అంటే కావాలనే ఇలా రోస్ట్ లాగా చేసేసాను అనమాట. ఇంకా మేము కేక్ తెచ్చుకోవడానికి కోవూరుకు వెళ్ళామండి. ఇంకా పిల్లలు నెక్స్ట్ డే జనవరి 1 అనమాట. ఇంక మా వారు కూడా లేరు, ఇంకా లేరని చెప్పేసి వాళ్ళు ఈ మధ్య అంతా తినలేదు కదా అని నేనే తీసుకొచ్చాను అనమాట. సగం అయితే ఆ రోజు ఫ్రై చేసుకున్నాం. నెక్స్ట్ డే జనవరి 1 రోజు చేసుకుందాంలే అని చెప్పేసి కొంచెం అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మామిడికాయ పచ్చడి ఉండింది. ఇంక సరే అని చెప్పేసి చికెన్ ఫ్రై అయితే చేశానమాట. ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ మిషన్ ఎక్కేసానండి. ఈ పండగ నెల అంటే క్రిస్మస్ స్టార్టింగ్ నుంచి రేపు సంక్రాంతి అయిందాక నాకు ఇలానే ఉంటుంది. ఎప్పుడు నేను పని చేసుకుంటానో తెలియదు, ఎప్పుడు మిషన్ కుడతానో కూడా తెలియదు అనమాట. దోవలన్నీ నా రక్తం పీల్చేస్తాయి 20 రోజులు. ఎందుకంటే నైటే కుడతానండి. పగలంతా కుట్టినా కూడా నైట్ కుట్టే బ్లౌజులు ఉంటాయన్నమాట. అందుకని నేను కొంచెం లేట్ నైటే ఒక 20 డేస్ అయితే కుడతాను. ఇందాకైతే ఒక బ్లౌజ్ కుట్టాను, పిల్లల్ని తీసుకెళ్ళాను. స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ బేకరీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ శారీకి ఫాల్స్ వేసేసి హెమ్మింగ్ వేసి వాళ్ళది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పిల్లలకి అన్నం అయి పెట్టేసిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే నాదనమాట. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కట్టుకుందామని చెప్పేసి ఇంకా నైట్ అయితే కుడుతున్నాను. అంటే కుట్టే వాళ్ళకే మనకి కరువు అంటారు కదా. నేనైతే నా చేతిలో పని అయినా కూడా నాయి కుట్టుకోనండి, ముందు ఇచ్చిన వాళ్ళే కుడతానమాట. ఇంకా రేపు పండగ లేకపోతే రేపు ఏమన్నా బర్త్డే అలా అన్నప్పుడు ముందు రోజు నైట్ అయితే కుట్టుకుంటాను. నాదే కదా కుట్టుకోవచ్చులే అని చెప్పేసి కొంచెం కేర్లెస్ అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి కరెక్ట్గా 11:45 అయిందండి. బ్లౌజ్ కూడా కుట్టేసాను అనమాట. జస్ట్ 10కో ఏమో కట్ చేశానండి. ఇప్పుడు బ్లౌజ్ అయితే అయిపోయింది. 11:45 అయింది. ఇప్పుడే ముగ్గు వేసేసి అమ్మను ఒకటేసారి పడుకుందాం అనుకున్నాను కానీ 12 అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడు ముగ్గు స్టార్ట్ చేసిందంటే రంగులు వేసుకొని అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి 2 అయిపోద్ది ఖచ్చితంగా. ఆ బెడ్షీట్ అయినా పూలది. ఇంకా మేమైతే కేక్ కోయడానికి నీదైతే వేయవా, నాదైతే వేస్తా. చిన్న కేక్ అయితే తెచ్చుకున్నాం అనమాట, ఒక 1/2 kg. ఎందుకంటే పిల్లలు కోసుకుందామమ్మా అన్నారు. మా వారు కూడా లేరు కదండి. ఇంకా తనైతే రేపు మధ్యాహ్నానికి వస్తారనమాట. ఇంక సరే పిల్లల సంతోషం కోసం అని చెప్పి నేను స్కూల్ నుంచి ట్యూషన్ లేకుండానే తీసుకొచ్చానమాట. కూల్ కేక్ తెచ్చాను, ఫ్రిడ్జ్లో ఉంది. ఇంక మా లోకి అయితే నేను 12 గంటల దాకా మేలుకుంటాను అని చెప్పేసి చెప్పాడు. 9కే నిద్రపోయాడు. ఇప్పుడు ఎంత లేపుతున్నా ఆ కేకు వద్దు, ఏం వద్దు, మీరే తినండి, నేను లేను అని చెప్పేసి అంటున్నాడు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంది అటు తిప్పి అన్నీ పడతాయిలే, నువ్వు చెప్పు, మాట్లాడు. వద్దు, మళ్ళీ ఓకే చూపిస్తాను చిన్నగా. పడుతుందా? లోకి హ్యాపీ న్యూ ఇయర్. లోకి విషెస్ చెప్పవా?
కేక్ కోసేసుకుందాం మేము. అవును, నువ్వు లేనన్నావంటగా అన్న, లేకపోతే కేక్ వద్దు ఏం వద్దు మీరే తినండి అన్నావంటగా. కేక్ కోసేసి కూడా అయిపోయింది. విషయం చెప్పిన హ్యాపీ న్యూ ఇయర్ అమ్మక. కోసేస్తే ఇంకేడుంది కేక. లేతే లేయి కోసేసుకొని అన్నానండి నెక్స్ట్ లై చిట్టి తల్లి లేయమ్మ చిట్టి తల్లి లై. టైం అయితే 11:55 అయిందండి. ఇంక మేమైతే కేక్ కట్ చేసుకోవాలి. కేక్ కోసిన తర్వాత మళ్ళీ మేము ముందుకు అయితే వస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈ కేక్ ఎక్కడ కరిగిపోద్దో అని చెప్పేసి మా చింటమ్మ అయితే ఏం గోల్ చేస్తాడు, నువ్వు చిన్నగా దోలుతున్నావు బండి, కేక్ మొత్తం ఇంటికి తీసుకెళ్ళేతలకే కరిగిపోద్ది, మా నాన్న అయితే ఫాస్ట్గా దోలుతాడు అని చెప్పి ఏం సెటర్లు వేస్తారు. అసలు కేక్ ఎక్కడ కొంచెం కూడా కదలలేదన్నమాట. దీనికి ఏమైంది, ఒక్కరో అయింది అంతే. ఇంకా బ్లౌజ్ అంతా కుడతా 12 దాకా మేల్కో ఉన్నామన్నమాట. ఇంకా 12 అయిపోయింది. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. వెల్కమ్ టు 2025 అండి. ఇంకా మా వారైతే రాలేదన్నమాట. తను ఆ నైటే వచ్చాడు, మాకు చెప్పలేదు వస్తున్నానని చెప్పి. తను కానీ చెప్పుంటే మేమైతే తను వచ్చిన తర్వాతే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. కానీ మాకు చెప్పలేదన్నమాట. తను కూడా మేము ముగ్గురమే ఉంటాం కదా అని చెప్పేసి న్యూ ఇయర్కి హడావిడిగా ఇంకా బయలుదేరేసి వచ్చారు, ఫ్లైట్కి వచ్చారనమాట. ఇంక మాకేమో తెలీదు, మమ్మల్ని సర్ప్రైజ్ చేయబోయి టైం అయిపోయింది, అంటే 2:30 అలా అయిపోయింది అనమాట. మాకు తెలియదు కదా, మేమేమో 12 కల్లా కేక్ కోసేసి ఇంక పడుకుని పోయామన్నమాట. ఇంక మళ్ళీ ఉదయం లేయాలి కదా, ముగ్గు వేయాలి కదా అని చెప్పేసి మళ్ళీ 3 కలా చూస్తే వచ్చారనమాట. ఇంకా నైట్ అంతా నిద్రే లేదు. నేను లేస్తలకి కూడా బాగా ఎండబడిపోయింది. ఇంకా న్యూ ఇయర్ అంటే మనకి ఏముండదులేండి, ఇంటి ముందు ముగ్గులు, అలాగే కొత్త బట్టలు. అసలు మనకి న్యూ ఇయర్ అనేది ఉగాది, మనకి తెలుగు సంవత్సరం అంటే ఇంకా అందరం చేసుకుంటారు కదా అని చెప్పేసి మనం కూడా చేసుకోవడం తప్ప న్యూ ఇయర్ రోజు ఏం స్పెషల్ అంటూ ఏం ఉండదు నాకు తెలిసి. ఇంకా పొద్దున్న లేవడం కూడా కొంచెం ఎండబడిపోయిందండి. ఇంకా పిల్లలకి ఎలాగో స్కూల్ కూడా లేదు కదా అని చెప్పేసి ఇంకా నేను కొంచెం ఎండబడే లేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్య బాగా మంచు పడుతుందండి, అసలు 6కి కూడా తెల్లారట్లేదన్నమాట, అంత మంచు పడుతుంది. నాకు కొంచెం గొంతు నొప్పి కాబట్టి మళ్ళీ మంచుకు లేస్తే ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి కొంచెం ఎండబడే లేస్తున్నాను అనమాట. మా వారు కూడా అస్సలు లేయొద్దు అంటే, ఒకసారి ఆల్రెడీ పడ్డాం కదా, మళ్ళీ భయం అనమాట, ఎక్కడ హెల్త్ బాగాలేకుండా వస్తుందో అని చెప్పేసి తను కూడా కొంచెం ఎండబడే లేయమంటాడు. అందుకే నేను ఈ మధ్య 7కి అలా, అప్పుడు కూడా చలి పుడుతూనే ఉంటుంది. ఇక శివరాత్రి పోయిందాక అలానే ఉంటుందన్నమాట. ఇంక ఫైనల్గా ఇలా ముగ్గు అయితే వేసేసానండి. ముగ్గు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగా ఎండబడిపోయిందని ఏదో సింపుల్గా అలా వేసేసాను అనమాట. అదే పల్లెటూరులో అయితే పక్కన వాళ్ళు ఏం ముగ్గు వేశారా అని చెప్పేసి 4 గంటలకే మన ముగ్గులు వేసుకుంటూ ఇంక పక్కన వాళ్ళ ముగ్గులు కూడా చూడడానికి వెళ్తూ ఉంటాం అనమాట. ఇంకా మా ఇంటి దగ్గర అంటే ఇంకా ఎవరింట్లో వాళ్ళే ఉంటారు కాబట్టి పక్కన వాళ్ళు ఏం ముగ్గు వేశారని కూడా తెలియదు. ఎంతైనా పల్లెటూరు వాతావరణం అంటే పల్లెటూరు వాతావరణమే అనమాట. మనకి పండగ నెల పెట్టంగానే స్టార్ట్ అవుతాయి ముగ్గులు అనేది. పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటూ, నువ్వు ఈ ముగ్గు వేస్తావు, నేను ఈ ముగ్గు వేస్తాను, చాలా బాగుంది. అలాగే ఒకరికొకరు హెల్ప్ కూడా చేసుకుంటారనమాట. మన ఇంటి ముందు ముగ్గు వేస్తే, మనం ముగ్గు వేస్తే వాళ్ళు రంగులు వేయడం, వాళ్ళ ఇంటి దగ్గర పోయి మనం కొంచెం హెల్ప్ చేయడం, ఇలా అంతా ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా లేసేసారండి. మా వారైతే నెల్లూరుకి వెళ్ళి ఇంకా దారబందరాలకి పూలు, ఇంకా దేవుడికి అవన్నీ తెచ్చేసారనమాట. ఇంకా కడుతున్నాడు. బంతిపూలు విడి తెస్తా అన్నాడు కానీ ఇంకా నైట్ అంతా నిద్ర లేదు కదా, అప్పటికి ఎండబడిపోయింది. ఇంకా తెచ్చి కుట్టి ఇంకా మళ్ళీ వేసేతలకి ఇంకా ఎండబడిపోద్ది అని చెప్పేసి కట్టినవే తెచ్చేసారనమాట. తనగాను ఉండుంటే ముందు రోజే పూలు విడి తెస్తారనమాట. ప్రతిసారి పండగ అలానే చేస్తాము. ముందు రోజు నైటే పూలు అనేది కుట్టు పెట్టేసుకొని నెక్స్ట్ డే వేస్తామన్నమాట.
అడగడం మర్చిపోయాను. ఎప్పుడు వ్లాగ్ స్టార్టింగ్‌లోనే అడుగుతాను గదా! వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అయినా నేను యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి మీరందరూ నన్ను ఆశీర్వదించండి. ఇంకా ఆ రోజు పొద్దున్నే నేనైతే ఇల్లు అవంతా ఆ రోజు పొద్దున్నే తుడుచుకున్నానండి. ఎందుకంటే ఊరు వెళ్ళినప్పుడు ఇల్లు తుడవకూడదు అని చెప్పేసి అంటారనమాట. మా వారైతే ఊరు వెళ్ళారు కదా అని చెప్పేసి నేనైతే ఇల్లు తుడవలేదనమాట. ఆ 3 డేస్ కామ్‌గానే ఉన్నాను. తను ఎలాగో వచ్చేసాడు కాబట్టి ఇంకా ఇల్లు అవంతా మార్నింగ్ తుడుచుకొని ఇంకా దేవుడికైతే దీపారాధన చేసుకున్నామండి. గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయిందనమాట. ముందు రోజే మనం అన్ని పనులు గాని చేసి పెట్టుకుంటే ఇంక మార్నింగ్ లేవంగానే దేవుడికి దీపారాధన చేసేసుకొని గుడికైతే వెళ్ళేవాళ్ళం. కానీ ఇంక అన్నీ ఆ రోజే కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది. ఇంక పిల్లలకైతే అప్పటికే 11:30 అలా అయింది. మేము టిఫిన్ తినే తలకే ఇంక దోసలైతే వేసిస్తున్నాను. ఇంకా చట్నీ అయితే చేశానండి. ఈరోజు ఎందుకో పిల్లలకి స్పెషల్‌గా క్యారెట్ దోస వేసియాలనిపించింది. క్యారెట్ తినట్లేదనమాట. ఇలా అయినా వేసిస్తే తింటారులే అని చెప్పేసి ఇక్కడ పండు మిరపకాయ పచ్చడి ఉండింది. మా అత్తమ్మ పంపిస్తే ఇంక దాన్నైతే వేసి దాని మీద క్యారెట్ వేసి ఒక ఆనియన్ అయితే వేసి ఇలా అయితే ఇచ్చేస్తున్నానమాట. క్యారెట్ తాలింపు చేస్తే తినరండి. ఇంక అందుకని హల్వా అలా చేస్తాను. ఈ మధ్య ఇంక ఈ బ్లౌజులు అవన్నీ పెట్టుకొని ఇవన్నీ చేయాలంటే కుదరదని చెప్పేసి అవంతా హల్వా చేయట్లేదన్నమాట. హాయ్ అండి అందరికీ, ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా మేమైతే ఇప్పుడే పని అయిందండి. 11:50 అయిందనమాట. ఇప్పుడైతే దోశలు పోసుకొని తిని ఇంకా నిద్ర వచ్చేస్తూ ఉందన్నమాట. నైట్ నిద్రలేదు కదా, ఇంక సరే కొంచెంసేపు నిద్రపోయి అమ్మని లేసి ఏమన్నా వండుకుందామని చెప్పేసి కేక్ అయిపోయింది. ఇంకా నైట్ సెలబ్రేషన్లో మా వారు కూడా లేరు కదా, ఇద్దండి అందరు పడకెక్కేసారు అప్పుడే. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు చింటమ్మా. అని మూడేసుకో ఎట్టా మామూలుగా ఎట్టేసుకో. దెయ్యం మామూలుగా వేసుకుంటావు చూడు, దెయ్యం లాగున్నావు. ఇటు తిప్పి ఇటు వేసుకుంటావు చూడు, అట్టేసుకో. ఇది అయిపోయిందా? లేకపోతే వీక్లీ వన్స్ కానీ మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు అలా క్యారెట్ అవి తెచ్చుకొని ఖచ్చితంగా మంత్లో ఒక్కసారైనా క్యారెట్ హల్వా చేసి పెట్టేదాన్ని. ఎందుకంటే పిల్లలు అలా అయినా తింటారు అని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే ఈ 1 మంత్ నుంచి కొంచెం టైం ఉండట్లేదన్నమాట. ఒక రోజే సరిపోద్ది అవంతా తురుముకొని చేసే తలకి, అందుకని చెయ్యట్లేదు. ఇంకా మధ్యాహ్నం అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నామండి. ఇంకా 11 గంటలకే తిన్నాం కదా, ఇంకా మధ్యాహ్నం కూడా ఏం వండలేదన్నమాట. ఇంక మా వారైతే 4 గంటలకు అలా లేసి భోగిలోకి తాటాకులు అయితే కొట్టుకొని వచ్చి ఇంక మిద్ది పైన అయితే వేశారు. పచ్చివి కదా, ఈ 4 రోజులు ఎండితే మనకి భోగి ముందు రోజు తీసి కింద వేసేసుకుంటాం అన్నమాట. ఇంకా జనవరి 1 రోజు ఏదో ఒకటి అంటే ఆ రోజు చేస్తే మనం సంవత్సరం అంతా మనకు ఆ పని ఉంటుంది అని చెప్పేసి నా అభిప్రాయంతో నేనైతే ఎందుకులే ఖాళీగా అని చెప్పేసి బ్లౌజ్ నా చేతిలో ఉన్న వర్క్ అంటూ అదే కదా యూట్యూబ్ అండ్ స్టిచ్చింగ్ అనమాట. ఇంకా ఆ రోజు యూట్యూబ్ వీడియో పెట్టలేదండి. ఎందుకంటే ఇంక పిల్లలు ఉన్నారు, ఇంక వాయిస్ ఓవర్ ఇవ్వలేక యూట్యూబ్ వీడియో అయితే పెట్టలేదు. అందుకని ఒక ప్లెయిన్ బ్లౌజ్ అయితే కట్ చేసి కుట్టానమాట. కుట్టి ఇచ్చేసి ఆ రోజే మనీ కూడా తీసేసుకున్నాను. ఇంక సంవత్సరం అంతా మన చేతిలో పని ఉండాలి అని చెప్పేసి. ఇంక ఇదైతే నైట్ అనమాట. నైట్ ఇంటి దగ్గర కూడా ఏం పెద్దగా పని ఉండదు కాబట్టి ఇంకా చేపలు అయితే తెచ్చాడండి. ఇంకా సెంటర్కి వెళ్ళి చేపలు అయితే చిన్న చేపలు తెచ్చాడు. చేపల పులుసు అయితే పెడుతుంది అనమాట. ఇది నా స్టైల్ అని చెప్పను కానీ మా అమ్మ చేస్తుంటే చూశానండి. సరే ఒకసారి ట్రై చేద్దాము. చేపల పులుసు అనేది ఎప్పుడు పెట్టనండి, నాకు రాదు అంటాను. అంటే ప్రాసెస్ అయితే తెలుసు అనమాట, చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి మనసులో అదొక భయము. దాన్ని
భయాన్ని కూడా కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. అసలు చేత కాదు, ఏదో వంటలు చేయలేకపోతున్నట్టుగా మాట్లాడతారనమాట. నాకు వంటలు వచ్చు, కానీ నా కాడికి బాగా చేయని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎందుకో నాకు వాళ్ళు చేసుకుంటే ఒక ముద్ద ఎక్స్ట్రా తింటారు కదా, నేను చేస్తే మళ్ళీ నచ్చుతుందో నచ్చదో అన్న ఫీలింగ్ అనమాట. ఇంక చేపల కూర ఎలాగో మా వారు తినరండి. ఇంక నాకు పిల్లలకే కదా అని చెప్పేసి ట్రై చేశాను. బాగానే వచ్చింది, బాగానే వస్తుంది. నాకు ప్రాసెస్ అంతా అన్ని కూరలు అన్ని ప్రాసెస్ తెలుసు. కానీ ఎలా వస్తుందో అన్నీ కరెక్ట్గా వేయలేనమాట. ఒకరు ఉప్పు ఎక్కువ ఉప్పు తక్కువ అలా వస్తుందేమో అని భయము. సరే అని చెప్పేసి నాకు పిల్లలకే కదా నేనే చేసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడైతే చేస్తున్నాను. కొంతమంది తిరగమాతలోనే వేసేస్తారు. మా అమ్మ అయితే మొత్తం ఇలా ముందే కలిపి పెట్టేసుకొని అమన్ చేస్తుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చేపలని ముందుగా కడిగేసుకొని ఉప్పు పసుపు కారం అలాగే చింతపండు ఆనియన్ టమాటో అన్నీ వేసేసుకొని పచ్చివి అన్నీ వేసేసుకొని బాగా కలిపేసి సాల్ట్ చెక్ చేసేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసి మనం స్టవ్ మీద అయితే పెట్టేయడమేనండి. బాగా మనకి చేపలు ఉడికిన తర్వాత లాస్ట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు ఆవాలు అలాగే మెంతుల పొడి వేసేస్తే మనకి చేపల కూర అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే స్టవ్ వెలిగిస్తున్నాను అనమాట. ఈ చిన్న చేపలు అంటే మాలోకి చాలా బాగా ఇష్టం అండి. ఇంకా అందుకని తెచ్చిన వాటిల్లో కొంచెమే చేశాను నేను, సగం అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నాకు అంతా ఒకరోజు చేసేసి వేస్ట్ చేయడం ఇష్టం ఉండదన్నమాట. మళ్ళీ ఒక 2 రోజుల తాలు మళ్ళీ చేసుకుందాంలే అని చెప్పేసి తెచ్చినవి ఏవైనా కొంచెమే చేసుకుంటాను. ఒక 2 పూటలకి అలానే చేస్తాను. కొంతమంది ఏంటంటే చేపల కూర 3 రోజులు కూడా తింటారు. అంటే బాగుంటుంది, మాగితే కూడా చేపల కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకో నాకు అలా ఇష్టం ఉండదన్నమాట. ఒకరి ఇష్టాలు ఇంకొకరికి ఉండవు. నాకు తెలిసి అందరూ ఒకలాగా అయితే ఉండలేరండి. ఎవరిష్టం వాళ్ళది. ఎవరి ఇష్టానికి వాళ్ళని వదిలేస్తే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. జనవరి 1 రోజు న్యూ ఇయర్ రోజు నాన్ వెజ్ తినకూడదు అంటారు. అంటే నేను ఆ మాట విన్నాను. ఎంతవరకు నిజమో తినొచ్చో తినకూడదో నాకు కూడా తెలియదు కదండి. మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రేపైతే బర్త్డే వ్లాగ్ అయితే పెడతానండి. చూసారు కదా, లాస్ట్లో మెంతుల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. పిల్లలకి పులుసు ఎక్కువ ఉండాలండి, అందుకని నేను పలసంగానే దించేశాను. మా చింటమ్మ చేపల కంటే పులుసు ఎక్కువ తింటాడు అనమాట, నిండా కలుపుకొని తింటాడు. అందుకని నేను పలసంగానే దించేస్తాను అనమాట. ఇదేనండి ఈ రోజు వీడియో అయితే. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు